కాస్త నిదానంగా ఓపికతో చేసుకోవాలి గానీ, దీని టేస్ట్ చూసిన తర్వాత మాత్రం దీనికి మించిన అమృతం ఇంకొకటి లేదేమో అనిపిస్తుంది. అంత బావుంటుంది. 1 లీటర్ వరకు పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని సిమ్‌లో ఉంచి ఇవి పొంగొచ్చేలోగా వేరే గిన్నెలోకి 1 కప్పు షుగర్ తీసుకొని అందులో వాటర్ వేయకుండా క్యారమెల్ ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని పాలని కనీసం 3-4 పొంగులొచ్చే వరకైనా సిమ్‌లోనే కాగబెట్టుకున్న తర్వాత ఇందులో షుగర్ క్యారమెల్ కూడా వేసేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిపి మళ్ళీ ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత 1 కప్పు వరకు కోవా వేసుకుంటున్నాను. షుగర్‌లెస్ కోవా. ఆ కోవా మొత్తం బాగా కరిగిపోయేంత వరకు పాలను మరగనిచ్చి ఇప్పుడు వాటిని ఒక బౌల్లో వేసేసి నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారంటే ఇలా కోవా పైకి వచ్చేస్తుంది. ఆ కోవాని తీసి ఒక గిన్నెలో పెట్టేసుకొని పాలని ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్‌లోకి నైట్ అంతా నానబెట్టుకున్న గోంద్ కటీరా వేసుకొని దాంతో పాటు కొంచెం నన్నారి షర్బత్ అలాగే పాలు వేసేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కోవా ఉంటే ఐస్ క్రీమ్ వేసుకొని కలుపుకున్నారంటే టేస్ట్ అద్దిరిపోతుంది అంతే.